హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్ర కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లల కోసం కొంచెం వెరైటీగా స్నాక్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. సేమియాతో చేసే ఈ స్నాక్స్ని ఎటువంటి పిండులు లేకుండా 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్స్ కోసం ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు సేమియాని తీసుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేయాలి. సేమియా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/4 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకొని కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. సేమియా బొంబాయి రవ్వ కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు 1/4 కప్పు, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 1/4 కప్పు క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, 1/2 కప్పు పెరుగు వేసుకొని వీటినన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అన్నీ కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ తీసుకొని ఒకేసారి వాటర్ని యాడ్ చేయకుండా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిలన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ దోశ పిండిలాగా తయారు చేసుకున్న తర్వాత 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పులిబొంగరాల ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని 1 స్పూన్తో బొంగరాల్లాగా వేసుకోవాలి. ఇలా బొంగరాల్లాగా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే బొంగరాల లోపల కూడా పచ్చిగా లేకుండా పిండి చాలా చక్కగా ఉడికి ఉంటుంది. ఇలా ఒకవైపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు కూడా తిప్పి మరో 2 నిమిషాలు మూత పెట్టి 2 వైపులా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పులిబొంగరాల ప్యాన్ లేకపోతే ఫ్రైయింగ్ ప్యాన్లోనే 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా చిన్న కట్లెట్స్ లాగా వేసుకొని ఒకవైపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పి 2 నిమిషాలు మూత పెట్టుకొని 2 వైపులా ఎర్రగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా తక్కువ ఆయిల్తోనే చాలా టేస్టీగా స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒకసారి స్నాక్స్ని తయారు చేసుకొని టేస్ట్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.